మన ఛానల్లో కథ వింటున్న వారందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే బుజ్జి మేక పందిపిల్ల. ఒక రైతు కొన్ని మేకలను కొన్ని పందిపిల్లలను పెంచేవాడు. వాటిలో ఒక బుజ్జి మేక ఒక చిన్న పందిపిల్ల ఉండేవి. బుజ్జి మేకను వాళ్ళమ్మ ఎప్పుడూ చక్కగా స్నానం చేయించి శుభ్రంగా ఉంచేది. పందిపిల్లేమో వాళ్ళమ్మతో పాటు బురదలో తిరిగేది. దాని ఒంటి నిండా బురద అంటుకొని ఉండేది. పందిపిల్ల ఎదురు పడగానే బుజ్జిమేక ముక్కు మూసుకుంటూ ఛీ, నువ్వు నా దగ్గరికి రాకు, కంపు, అవతలికి పో అని చీదరించుకునేది. పందిపిల్లకేమో ఆడుకోవడానికి స్నేహితులే ఉండేవారు కాదు. మేకపిల్లతో ఆడుకుందామంటే అది ఎప్పుడూ పందిపిల్లను అసహించుకుంటూనే ఉండేది. అమ్మ, నాకు స్నానం చేయించవే, ఇలా ఉంటే నాతో మేకపిల్ల ఆడుకోవట్లేదు అని తల్లిని అంది పందిపిల్ల. చూడు బంగారం, మనం మనలాగే ఉంటాం, ఇంకోలాగా ఉండడం మనకు కుదరదు. మన శరీరానికి చెమట పట్టే లక్షణం లేదు. అందుకే ఎప్పుడు మనం ఒంటిని తడుపుకుంటూ ఉండాలి అని తల్లి వివరించి చెప్పింది. పందిపిల్లకు ఇదంతా అర్థం చేసుకునే వయసు లేదు. కాసేపు వాళ్ళమ్మతో గొడవ పడింది. అమ్మ దాన్ని ఎంతో సముదాయించి ఇంటికి పంపింది. ఒకరోజు పందిపిల్ల ఒకచోట, మేకపిల్ల ఒకచోట ఆడుకుంటూ ఉన్నాయి. ఇంతలో దూరంగా ఉన్న కొండల మీద నుండి ఒక నక్క అటుగా వస్తూ ఉంది. అప్పుడు ఆ మేకపిల్లను గమనించింది ఆ నక్క. ఆ మేకపిల్లను పట్టుకుందామని అటువైపుగా వస్తూ ఉంది నక్క. అప్పుడు ఆ పందిపిల్ల ఆ నక్కను గమనించి, ఓయ్ పారిపో పారిపో, త్వరగా పారిపో, నక్కొస్తోంది అంటూ గట్టిగా కేకలు వేయడమే కాకుండా మేకపిల్లపైకి దూకబోతున్న నక్కకు అడ్డు వెళ్ళింది ఆ పందిపిల్ల. మేకపిల్లకు తగలాల్సిన దెబ్బ పాపం ఆ పందిపిల్లకు తగిలింది. ఈలోగా పందిపిల్ల అరుపు విన్న రైతు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని చూడగానే నక్క పారిపోయింది. పందిపిల్ల గాయానికి మందు వేసి బాగు చేశాడు ఆ రైతు. ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలను కాపాడిన పందిపిల్ల పట్ల తన ప్రవర్తనను తలుచుకుని సిగ్గుపడింది ఆ బుజ్జిమేక. ఆ తరువాత ఆ రెండు మంచి ప్రాణ స్నేహితులు అయ్యాయి. కథ విన్నారు కదా. ఈ కథ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి.